ఈ ఉద్యమానికి మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్న పృథ్వీ అని ఉన్నారు అన్న. ఏంటి సర్పంచ్లకు సంబంధించి మీరు కొంచెం ముందుండే నడిపిస్తున్నారు, ఏంటి అసలు సమస్యలు ఏంటి? వాళ్ళ బాధలు చూడలేక ఏ మనిషి అయినా కానీ స్పందించాల్సిందే. కానీ ముఖ్యమంత్రికి సోయి లేదా హోష్ లేదా అర్థమవుతలేదు. కానీ ఈయన నిద్రపోతున్నా నిద్ర నటిస్తుందా తెలుస్తలేదు. ఇదే ముఖ్యమంత్రి మాకన్నా ఎక్కువ ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వీళ్ళ ధర్నాల కాడికి వచ్చి బయట ఆడ గుడి ఉంటే ఆడ గుడి కాడ దండం పెట్టి మసీదు కాడ నమాజ్ చదివినట్టు చేసి తర్వాత ఏంది చర్చిల కాడ పోయి ప్రేయర్లు చేసినట్టు చేసి వీళ్ళకు ప్రామిసులు చేసిండు. ఏంది అంటే వాళ్ళ బాధలు ఎట్లా చెప్పిండంటే పుస్తే మట్టెలు తప్ప ఇక మీ దగ్గర ఏం లేదు, ఇక అవి కూడా అమ్ముకునే పరిస్థితి ఉన్నది మీకు, మీరు ఇమ్మీడియట్గా తిరగబడండి, ప్రభుత్వాల మీద తిరగబడండి, మీతో కాంగ్రెస్ పార్టీ మొత్తం ఉంటుంది, మేము రాగానే వెంటనే వాళ్ళ ద్వారా వాళ్ళనే మంత్రులను కూడా ముట్టడి చేయండి, మేము రాగానే మేము ఇమ్మీడియట్గా మీ పైసలు మాత్రం ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం చూడకుండా ఇస్తామని చెప్పినోడు రెండేళ్ళకి దగ్గరకు వస్తున్నది. ఎన్నికలకు కూడా సపోర్ట్ చేయమన్నారు, వీళ్ళ సపోర్ట్ కూడా తీసుకున్నారు. వీళ్ళ సపోర్ట్ లేని ఆయన గెలవలే ఆయన. వీళ్ళు ఏ పార్టీలలో ఉన్నా కానీ ఇంటర్నల్గా అయ్యో మా పైసలు మాకు వస్తాయి కదా అని చెప్పని ఆశతో వీళ్ళు ఉండే. అప్పటికే 2 ఏళ్ల నుంచి వీళ్ళకి రాలే చాలామందికి, కొంతమందికి సంవత్సరంన్నర, కొంతమంది 2 సంవత్సరాలు ఇట్లా ఉండే. నమ్మి వీళ్ళు ఓట్లేసారు. ఓట్లేసిన తర్వాత ఇక ఆయన ఇప్పుడేమంటున్నాడు, నేను ఇయ్యా నాప్పుడు చేసిరా మీరేమన్నా అని చెప్పని ఓడదాటేదాకా ఓడమల్లన్న, ఓడదాటినాక బోడమల్లన్న చందం లెక్క చేసేసిండు ముఖ్యమంత్రి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే గ్రామాలలో తిరుగుతుంటే చాలా ఆత్మహత్యలు జరిగేటట్టున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఈ 2 ఏళ్లనే చాలా మటుకు జరిగినాయి. ఇప్పుడు కుటుంబం వచ్చేది ఉండే వాళ్ళు బాగా 18 మందికి పైన ఆత్మహత్యలు జరిగినాయి, ఇంకా కూడా జరిగే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి. ఒకవేళ బిల్లులు వీళ్ళకి రాకపోతే ఇప్పుడు అసెంబ్లీ మన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లోపల బిల్లు ఇస్తారని ఎక్స్పెక్టేషన్స్ ఉండే. కానీ నేను వాళ్ళకని చూస్తే ఇచ్చేటట్టు కనబడతలేదు. కనుక సర్పంచ్లు కూడా చాలామంది ఏంటంటే ఇస్తాడు కావచ్చు అని దాంట్లో ఉన్నారు. ఈ ఆత్మహత్యల పరంపర ఇంతకుముందు రైతుల ఆత్మహత్యల మీద ఎట్లయితే పాటలు వస్తున్నారో ఇప్పుడు సర్పంచ్ల కుటుంబాల మీద అట్లా పాటలు వచ్చే ప్రమాదం తెలంగాణలో ఉన్నది. సో ఇది ఆపాలే. సమాజం కూడా చాలామంది ఏంటంటే వీళ్ళు తెల్లబట్టలు వేసుకొని తిరగగానే వీళ్ళ దగ్గర బొచ్చడు పైసలు ఉన్నాయని చెప్పని అనుకుంటారు. అంతా దోపిడీ చేస్తున్నారు సర్పంచ్లు, అందరు సర్పంచ్లు దోపిడీ చేస్తున్నారు అనేది అది కాదు, అది వాస్తవం కాదు. వాళ్ళు బయట చెప్పుకోలేక ఏమంటారు కదా ఊపరిసే షేరు అని అందరిసే పరిశాని లెక్కున్నది. వీళ్ళంతా అన్ని పొక్కలే ఉన్నాయి వీళ్ళకు. మెజారిటీ ఎవరన్నా ఆరాకూర ఎక్కడన్నా దగ్గర ఏదైనా సంపాదించవచ్చు కానీ మెజారిటీ వాళ్ళు మొత్తం అప్పుల పాలయ్యి అవమానాలు పడుకుంటా బయటికి వస్తే ఊరు బయట పరుగు పోతుందని చెప్పి చెప్పుకోలేక ఇప్పుడు అప్పు పుట్టేటోడు కూడా పుట్టదని చెప్పని ఈయన మళ్ళీ మొన్న ఏం చేసిండు 150 కోట్లు అని చెప్పి అనౌన్స్ చేయగానే మొత్తం జనాలు మొత్తం వచ్చి ఇక మీకు వచ్చినాయి కదా ఏమా అని చెప్పి ఇళ్ళ కాడ ముంగట కూర్చున్నారు. నేను మొన్న జగిత్యాల కాడ చచ్చిపోయిన సావు అయితే కేవలం అట్లే జరిగింది. ఆయన్నే శంకర్ కదా ఆయన పేరు. మొన్న వాళ్ళ ఇంటికి పోతే అసలు ఎంత బీబీరాజ్పల్లికి పోతే వాళ్ళు 150 కోట్లు వచ్చినాక ఒత్తిడి ఎక్కువైంది. ఏది ఈయన చెప్పింది ఇది ఇచ్చింది లేదు పాడలేదు. మొన్న చేసిన వాళ్ళకు వాళ్ళ కోసం ఇచ్చినటువంటివే కానీ వీళ్ళ సర్పంచ్లకు ఇచ్చినవి కాదు. ప్రకటనలు ఇచ్చే వరకు ఏమైనా మీ పైసలు వచ్చినాయి నువ్వు ఇంక ఇస్తలేవేందని చెప్పని ఒత్తిడి స్టార్ట్ అయింది. సో అట్లా ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఈయన వెంటనే ఇప్పుడు ఏంటంటే పెద్ద వాళ్ళకైతే పైసలు అయితే ఇస్తున్నారు. వాళ్ళ కాంట్రాక్ట్లు 1000 కోట్ల రూపాయలు బయట తీసుకుంటున్నారు. నిన్నాక మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో మాట్లాడుకుంటే ఏమన్నాడు 3 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ మనది 50 రూపాయలు ఎంత ఇట్లా పడేస్తాను. గదే గీళ్ళని అనుకో రాదు భయ్, సర్పంచ్లు కూడా గట్టినే అనుకో రాదు. అక్కడ ఉస్మానియాకి మిగతా వాటికి ఆ సబ్జెక్ట్ నేను మళ్ళీ మాట్లాడతా. కానీ ఇగో వీళ్ళకైతే ఒక 700 కోట్లే వీళ్ళకి ఇచ్చేడు రావాల్సినవి కూడా. కానీ వీటితో ఏంటంటే కొన్ని వందలాది కుటుంబాలు వాళ్ళు రేపు 700 కోట్లని మీరు అంటారు. దాదాపు ప్రభుత్వం వచ్చి 20 నెలలు అవుతుంది. నెలకు ఒక 50 కోట్లు ఇచ్చినా ఈ పాటికి వీళ్ళ సమస్య పరిష్కరణ ఎందుకు మరి రేవంత్ రెడ్డి అంత లైట్ తీసుకుంటుండే వీళ్ళని? అదే అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడ అంటే ఆయనకు నిజాయితీ లేదబ్బా, నిజాయితీ లేదు, వ్యక్తిగత నిజాయితీ లేదు. ఉట్టి లంగ మాటలు, ఉట్టి బోకస్ మాటలు, బ్రోకర్ మాటలు మాట్లాడి గద్దెకెక్కి కూర్చున్నాడు ఆయన. ఓకే, సో దానికి ఏంటంటే హగ్గీలతో ఏమవుతుంది, గాళ్ళతో ఏమవుతుంది, ఇన్ని పైసలు వారేస్తే అయిపోతుంది, గెలిచిపోతా నాదే ఉన్నది, ఈ సర్పంచ్లకు బలమే ఉన్నది అని చెప్పని అనుకుంటున్నాడు. కానీ కాలే గుండె ఎప్పుడు కూడా బాధలో ఉన్నటువంటి గుండె ఎప్పుడు కూడా ఒక్కసారి రగిలిందనుకో దాని తిరుగుబాటు వేరే ఉంటుంది. నువ్వు దాంట్లో ఆయన తలగబడిపోతాడు, రాజకీయంగా తలగబడిపోతాడు. అది ఏంటంటే రగులుతున్నది లోపల రగులుతున్నది. ఇప్పుడు ఏమనుకుంటున్నారు 40 రోజుల్లో అయిపోతుంది కానీ ఎలక్షన్ చెప్పని అని అట్లా భ్రమలలో ఉన్నాడు. కానీ అది ఆ బాధ ఇబ్బందులు వాళ్ళు సమాజం కూడా చూస్తుంది కదా. అందుకనే ప్రతి కుల సంఘాలు కావచ్చు ఎవరైనా కానీ వీళ్ళ పట్ల సింపతిగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను ఇంత గతంలో కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా, దేశానికి రాష్ట్రపతి ఎట్లనో గ్రామానికి గ్రామ ప్రథమ పౌరుడు ఎవరు సర్పంచ్. అంటే ఇప్పుడు ఒక సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటే దేశానికి రాష్ట్రపతి ఆత్మహత్య చేసుకున్నట్టు లెక్క. సో అటువంటి అనర్థాలు ఇంకా జరగొద్దనే ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ కూడా ఎమర్జెన్సీ నిన్న మొన్న అనుకొని దాని వచ్చి కూర్చున్నాము. కానీ ఇప్పుడు మాత్రము నిర్మాణాత్మకంగా
రేపు యాజిటేషన్ చేయబోతున్నాం దీన్ని అందరు కలిసి సర్పంచ్లంతా కూడా ఒక దగ్గరికి వస్తున్నారు. అంటే వీళ్ళకి కూడా చాలామందికి ఏంటంటే అరే మనం వీళ్ళ దగ్గర పోతున్నాం కదా, కొంతమంది మంత్రుల దగ్గర నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది, కానీ వాళ్ళు ముఖ్యమంత్రికి చెప్పలేకపోతున్నారో ముఖ్యమంత్రిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నారో తెలుస్తలేదు. కానీ ఎక్కడో దగ్గర ఆయనకు ఒక కక్ష ఉన్నది లోపల, వీళ్ళ సర్పంచ్ల పట్ల వీళ్ళు ఏదో సాధించాలనేది ఒక దాంట్లో ఉన్నాడు ఆయనే. కానీ అది బంద్ చేస్తేనే నీకేమన్నా మంచి జరుగుతుంది, లేకుంటే ప్రతిదీ మూర్ఖంగా నీ ఇష్టం వచ్చినట్టు నేను తొక్కుంటూ వస్తా సర్పంచ్లో కూడా తొక్కుంటూ పోతా అంటే నిన్ను మంచిగా అందరు కలిసి తొక్కుతా బిడ్డ భూస్థాపితం అవుతావు, బయటికి కూడా మళ్ళీ గానరావు, నీ పరువు మొత్తం పాతాళంలోకి పోతుంది.